హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. నేను మీ అంజలి సృజన్. సో ఈరోజు అయితే నేను కార్న్ పులావ్ చేద్దామని నిన్న నైట్ నుంచి ఫిక్స్ అయ్యి కొంచెం లేట్గా లేసానమాట. నైట్ అసలు కిచెన్లో వర్క్ కూడా చేసుకోలేదు. సో తొందరగా అయిపోవడానికి, ఇంకా మనకి దాంతో వేరే కర్రీ కూడా అవసరం లేదు కదా. కార్న్ రైస్ అంటే మీరు ఎవరైనా కార్న్ రైస్ చేస్తారా? పిల్లలకి ఈజీగా అయిపోతుంది. ఒకవేళ చేయకపోతే మీరు ట్రై చేయండి రేపు. అండ్ దానికోసం అయితే నేను కొంచెం బిర్యానీ రైస్ ఉండే ఇంట్లో, వాటితో చేసేద్దామని అనుకున్నాను. స్నాక్స్ అంటే ఏదో ఒకటి ఇంకా అడ్జస్ట్ చేసేయచ్చు. సో కార్న్ రైస్ అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము. దానికోసం మనకు కావాల్సినవి కొంచెం స్వీట్ కార్న్ అండ్ కరివేపాకు, మిర్చి, ఆల్సో ఆనియన్. ఇవైతే సరిపోతుంది. మనకి తొందరగా ఈజీగా అయిపోతే కొంచెం పని తక్కువ ఉంటుంది కదా. పని ఎక్కువ, కిచెన్లో వర్క్ ఎక్కువ ఉన్న రోజు ఇలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీస్ లంచ్ బాక్స్కి చూస్ చేసుకుంటే మనకి వర్క్ తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు, కొంచెం స్పెషల్ ఫుడ్ లాగా అనేసి నేను మా పాపకి కొంచెం అలా డ్రై ఫ్రూట్స్ అలా వేస్తే ఇష్టం. సో అందుకే నేను క్యాష్యూ యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అండ్ ప్రాసెస్ చూస్తూ మన వీడియోలో ఏంటి, ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకోవాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, ఏదైనా టాపిక్ గురించి కొన్ని కొత్త విషయాలు మాట్లాడుకోవాలి అనుకున్నాం కదా. సో ఈరోజు అయితే నేను మీకోసం ఎలాంటి విషయాలు తీసుకొచ్చానో నేను చెప్తాను అండ్ వింటూ వర్క్ చేసుకుందాము. లాస్ట్ వ్లాగ్లో మనం మన పర్సనల్ గ్రోత్ కోసం ఏం పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి అనేది చూసాం కదా. ఈరోజు ఒక లైఫ్ లెసన్ అనమాట. మనం లైఫ్లో ఖచ్చితంగా ఒక గుర్తుంచుకునే కొన్ని మాటల గురించి. సో వాటిలో ఒకటి లైఫ్ లెసన్ ఏంటి అని అంటే, ట్రస్ట్ యువర్ జర్నీ అంటే మన లైఫ్లో జరిగే మన లైఫ్ యొక్క జర్నీ అనేది నమ్మాలి. సో ఏ విధంగా అంటే, లైఫ్ డజంట్ ఆల్వేస్ గో యాజ్ ప్లాన్, బట్ ట్రస్ట్ దట్ యూఆర్ ఆన్ ద రైట్ పాత్. మనం ఎప్పుడు ప్లాన్ చేసుకున్న విధంగా మన లైఫ్ అస్సలే ఉండదు కదా. సో మన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే కరెక్ట్ వే, మనం ఈ దారిలోనే నడవాలి అనేది ఒకటి నమ్మకంతో ఉండాలి, దాన్నే నమ్ముతూ ఉండాలి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ ఈవెన్ ఇఫ్ యూ కాంట్ సీ ఇట్ యెట్. అంటే ఏది జరుగుతుందో అది అంతా మన మంచికి, దాని జరిగే ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది అని నమ్మాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, లివ్ ఇన్ ద ప్రజెంట్. ఎస్టర్డే ఈజ్ గాన్, టుమారో ఈజ్ అన్సర్టైన్. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేస్తున్నామో అందులో దాన్నే జీవించాలి. అంటే టుమారో తెలీదు మనకి, రేపు అసలు ఉంటుందా ఉండదా తెలీదు. జరిగిపోయింది. ఎస్టర్డే ఈజ్ గాన్, అయిపోయింది. రేపు సంగతి మనకు తెలీదు. సో ఇప్పుడు జీవించే ప్రతి ఒక్క మూమెంట్ని మనం ఖచ్చితంగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలి. అండ్ అందులో జీవించాలి. మన ప్రజెంట్ మూమెంట్ని మనం జీవించాలన్నమాట. నిన్నటి గురించి ఆలోచించొద్దు, రేపటి గురించి మనం రేపు ఎలా ఉంటుందో అని కూడా ఆలోచించొద్దు అనమాట. ఈ రోజుని మాత్రం సక్రమంగా కంప్లీట్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు అయితే మీకు చెప్పాలనుకున్న విషయాలు ఈ రెండే అనమాట. నేను కార్న్ పులావ్ చేశాను కదా, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైనా నా ఛానల్ గురించి తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి ప్లీజ్. అండ్ లంచ్ బాక్స్ ఎలా పెట్టానో మా పాపకి చూడండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ పెట్టడానికి ట్రై చేయండి రేపు. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.